ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నతాధికారులకు అండగా నిలిచేందుకు ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 21న తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ నీలా రాఘవులు వెల్లడించారు. PhD సాధించిన వారు, సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ 1 విజేతలకు ఈ వేదికపై సన్మానంతో పాటు నగదు పురస్కారాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అర్హులైన వారు మార్చి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. నా పేరు ప్రొఫెసర్ నీలా రాములు ముదిరాజ్ ప్రగతి ట్రస్ట్ భవన్ తరఫున విద్యా సాంస్కృతిక విభాగం తరఫున మేము సత్కార్యాలు నిర్వహించాలని, PhD విద్యార్థులకు సత్కార్యం చేయాలని, సన్మానం చేయాలని, వాళ్ళకి పారితోషిక ఇవ్వాలని నిర్ణయించాము. గత 3 సంవత్సరాలలో జరిగినటువంటి PhD సాధించిన విద్యార్థులకు, అలాగే గత 2 ఏళ్ళుగా IAS లాంటి IRAS లాంటి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళకి, రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 సాధించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలతో కూడా సత్కారం ఇవ్వాలనుకుంటున్నాం. అట్లాగే IITలలో కొంతమంది రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలకు ఎగిన వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళందరినీ 15వ తేదీలోగా అప్లికేషన్ పంపించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే నేషనల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్లో కూడా పేద విద్యార్థులు చాలామంది సీట్లు సాధించారు. వాళ్ళకు కూడా సత్కార్యాలు చేయాలని కొంత పారితోషికం ఇవ్వాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు రావడానికి అంగీకరించినారు. అట్లాగే వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాతరపురం మంత్రి గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు, డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్, అలాగే రాజేంద్ర గారు, ఈటల రాజేంద్ర గారు, MP గారు, అట్లాగే బొర్రా జ్ఞానేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు.